నమస్కారం, జే న్యూస్ కి స్వాగతం. నేను మీ సంతోష్. ఈ రోజు వార్తల్లోని విశేషాలు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం తన కుటుంబ సభ్యులతో కలిసి కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో కొలువై ఉన్న కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. శ్రీకాకుళం నుండి నేరుగా ఆలయానికి విచ్చేసిన రామ్మోహన్ నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారికి అందించే పట్టు వస్త్రాలు తలపై పెట్టుకుని ఆలయంలోకి చేరుకున్న రామ్మోహన్ నాయుడు ప్రత్యేక పూజల్లో భాగస్వామ్యం అయ్యారు. పూజల అనంతరం వేదాశీర్వచనాన్ని అందుకున్నారు. దేవాదాయ శాఖ అధికారులు అమ్మవారి చిత్రపటాన్ని తీర్థ ప్రసాదాలను అందించారు. పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారి దర్శనం చేసుకోవడం ఆనందంగా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆలయ పరిసరాలను పరిశీలించి అభివృద్ధిపై స్థానిక నేతలతో చర్చించారు. కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో ప్రజా దర్బార్ కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన కేంద్ర మంత్రి అక్కడే ఉన్న అన్నా క్యాంటీన్ లో స్థానికులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. తొలుత మెయిన్ రోడ్డులో ఉన్న అన్నా క్యాంటీన్ కి చేరుకొని స్థానికులకు భోజనాలను వడ్డించారు. అనంతరం స్థానికులతో కలిసి ఆయన కూడా సామాన్యుడిలా ప్లేటు పట్టుకొని భోజనం చేశారు. ఈ సందర్భంగా అక్కడి వారితో కలిసి భోజనం నాణ్యత, పరిసరాల శుభ్రత గురించి అడిగి తెలుసుకున్నారు. 5 రూపాయలకే నాణ్యమైన రుచికరమైన భోజనం దొరుకుతుందని, ప్రతిరోజు నాణ్యతలో రుచిలో రాజీ పడరని స్థానికులు రామ్మోహన్ నాయుడు ప్రశ్నకు బదులివ్వడంతో ఆయన ఆనందం వ్యక్తం చేశారు. పప్పు, పెరుగు, రసం అన్నింటినీ రుచి చూస్తూ అక్కడి వారితో కలిసి ఇష్టంగా మధ్యాహ్న భోజనాన్ని చేశారు. వెనుకబడిన నిరుపేద బలహీన వర్గాల చిన్నారులు విద్యకు దూరం కాకుండా వారికి అవసరమైన సహాయం, మార్గదర్శకత్వం అందించడమే నల్సా శిక్ష 2026 పథకం లక్ష్యమని జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కె హరిబాబు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ గురువారం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల మధ్యలో చదువు మానేయకుండా నిరోధించడం, అవసరమైన వారికి న్యాయ సహాయం, ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని అన్నారు. కార్యక్రమ విజయానికి ప్రైవేటు పాఠశాలలు, విద్యాశాఖ, ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. పోక్సో యాక్ట్ యొక్క యాక్ట్ పర్పస్ ఏంటి, ఆబ్జెక్ట్ ఏంటి, దాని లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉన్నాయని చెప్పి స్కూల్స్కి, కాలేజెస్కి వెళ్ళి పిల్లలకు తెలియపరుస్తూ ఉంటాం. అలా చట్టాల మీద కనీస అవగాహన. అలాగే ఆటో డ్రైవర్స్కి, లేకపోతే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్కి వచ్చే వీళ్ళందరికీ మేము ఏంటంటే మీటింగ్స్ కండక్ట్ చేసి వారికి మోటార్ వెహికల్ యాక్ట్ మీద అవగాహన కల్పిస్తూ ఉంటాం. సో మా అథారిటీ ద్వారా సెకండ్ చేసే సర్వీస్ ఏంటంటే వీఆర్ conducting legal services camps and enlightening the public on various acts and laws. The second service. Third service ఏంటంటే సుప్రీం కోర్టు వారు నీడ్స్ ఆఫ్ ది పబ్లిక్ ని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు కొన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. మీరందరికీ తెలుసు, స్కీమ్స్ అంటే గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసే స్కీమ్స్ అనుకుంటారు. లైక్ ఉచిత విద్య, ఉచిత వైద్యం, లేకపోతే ఉచిత బస్సు పథకం. అలాగే సుప్రీంకోర్టు వారు కూడా కొన్ని స్కీమ్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఈ కాలానుగుణంగా ఈ నీడ్స్ ఆఫ్ ది పబ్లిక్కి, సొసైటీలో వస్తున్నటువంటి చేంజెస్ దృష్టిలో పెట్టుకొని ఈ స్కీమ్స్ అనేవి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఆ స్కీమ్స్ని మా అథారిటీ తరఫున ఇంట్రడ్యూస్ చేయడం. సో దీస్ 3 are the services we are rendering under this authority. న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు ప్రత్యేక న్యాయవాద రక్షణ చట్టం తీసుకురావాలని శ్రీకాకుళం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కూన రాజారావు డిమాండ్ చేశారు. గురువారం జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు అంబేద్కర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కూన రాజారావు మాట్లాడుతూ చట్టాల రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తున్న న్యాయవాదులకే తగిన రక్షణ లేకపోవడం విచారకరమని అన్నారు. తెలంగాణ, ఒడిశా సహా పలు రాష్ట్రాల్లో అమలులో ఉన్న తరహాలో ఆంధ్రప్రదేశ్లోనూ ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని, దేశవ్యాప్తంగా అమలయ్యేలా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ను కేంద్ర చట్టంగా రూపొందించాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్ కోసం పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. న్యాయవాద నిపుణులు ఆ చట్టాలకి ఒక రూపకల్పన చేస్తున్నారు. వీళ్ళు ప్రవేశపెట్టేటువంటి చట్టాలకి ఆ విధంగా రూపకల్పన చేసి ప్రవేశపెట్టేటువంటి చట్టాలకైతే ఈ న్యాయవాదులు అవసరం ఉన్నది. కానీ ప్రభుత్వానికి ఆ చట్టాలకి రూపకల్పన చేసినటువంటి న్యాయవాదులకు రక్షణ కల్పించబడినటువంటి చట్టాన్ని తెమ్మనేసి సంవత్సరాల గురించి కూడా పోరాటం చేస్తున్నాం. అయినా ఏ ప్రభుత్వం కూడా పట్టించుకోవడం లేదు. కానీ ఇటీవల తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లో కొన్ని దగ్గర ఒరిస్సా ఇటువంటివి కూడాను న్యాయవాద పరిరక్షణ రాష్ట్ర చట్టాన్ని అమలు చేశాయి. కానీ మరి పక్కన తెలంగాణ రాష్ట్రం తెచ్చిన వెంటనే మన రాష్ట్రం ఎందుకు ఈ న్యాయవాదుల పరిరక్షణ చట్టం తీసుకురాలేదు? ఉన్నటువంటి అవి ఇబ్బందులు ఏంటున్నాయి? వీళ్ళకి ఏంటి ఇబ్బందులు? న్యాయవాదులకు రక్షణ అవసరం లేదా? మీకు అవసరం లేదా? మరి ఎందుకు జాప్యం చేస్తున్నారు? దానికి సరైనటువంటి సమాధానం మీరు చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. రాష్ట్ర లెవెల్లో చేసే కాకుండా దీన్ని సెంట్రల్ లెవెల్లో సెంట్రల్ యాక్ట్ తేవాలి. తీసుకొచ్చి సెంట్రల్ యాక్ట్లో దీన్ని
న్యాయవాదుల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ప్రవేశపెట్టాలని చెప్పేసి ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్నటువంటి న్యాయవాదులందరూ కూడాను ముక్త కంఠంతో ఈ యాక్ట్ కోసం మేమందరూ కూడాను నిర్ణయం తీసుకొని దీన్ని తేవడానికి కోసం అనేక విధంగా కూడా శ్రమిస్తున్నాము. మా తాలూకా శ్రమకి ఒక రూపకల్పన రావాలనేటటువంటి దృఢ సంకల్పంతో ఉన్నాము. ఈ రోజుతో ఈ పోరాటం ఆపు చేయము. ఇది ఆరంభం మాత్రమే. తర్వాత చట్టం వచ్చిన వరకు కూడా అవసరం అయితే ఇంకా ఉధృతం చేస్తాం పోరాటాన్ని. చట్టాలు తేవాలి, న్యాయవాదుల రక్షణ కల్పించాలి అని ఈ శ్రీకాకుళం బార్ అసోసియేషన్ నుంచి శ్రీకాకుళం బార్ సభ్యులు అందరూ కూడా ముక్త కంఠంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాము. టెక్కలి నియోజకవర్గ పరిధిలో కాలుష్య పరిశ్రమల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైసీపీ నాయకులు ఆరోపించారు. గురువారం శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోరమండల్ పరిశ్రమకు 100 ఎకరాల భూమిని కేటాయించడం వల్ల వ్యవసాయ మత్స్య ఆధారిత గ్రామాలకు ముప్పు వాటిల్లుతుందని నౌపాడ సర్పంచ్ పిలక రవికుమార్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి కోత సతీష్ మాట్లాడుతూ మూలపేట గ్రీన్ఫోల్డ్ పోర్టు పనులు కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత మందగించాయని ఆరోపించారు. కాలుష్య వ్యర్థాలు విడుదల చేసే రెడ్ జోన్ పరిశ్రమలను వ్యవసాయ మత్స్య సంపద ఆధారిత ప్రాంతాల్లో ఏర్పాటు చేయరాదని డిమాండ్ చేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ముందు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టాలని, యువతకు ఉపాధి కల్పించే పర్యావరణానికి హాని చేయని పరిశ్రమలను మాత్రమే తీసుకురావాలని కోరారు. కమిషన్లు వాటాల కోసమే ఈ భూ కేటాయింపులు చేస్తున్నారంటూ వారు విమర్శించారు. కాంట్రాక్టర్ మారలేదు, ఫైనాన్స్ మారలేదు, అదే కాంట్రాక్టర్ ఉంటే ఎందుకు 6 మాసాలు పనులు నిలుపుదల చేశారు? మీకు వాళ్ళకి కుదరలేదు. ఈరోజు పోర్టుకు సంబంధించి కొన్ని ఫ్యాక్టరీస్ ఆ రోజు 2024 నవంబర్లో కళ్యాణి స్టీల్స్, హల్దియా పెట్రోల్ కెమికల్స్, ఏప్రిల్ 2025లో యామన్ గ్రీన్ ఎమోనియా అండ్ మెటల్ గ్రూపు, HMPL, నాల్కో, విశాఖ పోర్ట్ ట్రస్ట్, గెయిలు, ఎగ్జాంపుల్, BPCL సుమారు 11 కంపెనీలు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2024లో వచ్చాయి. 25లో కూడా మిమ్మల్ని సంప్రదించడం జరిగింది. ఈ 11 కంపెనీలకు కూడా ఇవి మన శ్రీకాకుళం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా సమూలంగా ఈ శ్రీకాకుళం జిల్లా వెనకబడింది, ఇక్కడ యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలా, ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులకు సంబంధించి ఇక్కడ ఫ్యాక్టరీస్ తీసుకురావాలని ఆలోచన చేసి వీటందరితో మాట్లాడి పెట్టే ప్రయత్నం చేస్తే ఈ రోజు మీరు చేసింది ఏంటి? ఎక్కడో కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ కంపెనీకి పాస్పోవిక్ యాసిడ్ అని అనుబంధ కంపెనీలకి మీరు 450 ఎకరాల భూమిని కేటాయిస్తూ పలాస మండలం మామిడిపల్లికి చెందిన జుత్తు హేమారావు రోజా దంపతుల కుమార్తె ప్రబల్లిక తీవ్ర అనారోగ్యంతో చిన్నప్పటి నుంచే మంచానికే పరిమితమైంది. 2012లో జన్మించిన నెల రోజులకే కడుపులో సమస్యతో శస్త్రచికిత్స చేయగా అనంతరం కదలికలు తగ్గి మాట్లాడలేని నడవలేని స్థితికి చేరింది. ప్రస్తుతం ఆమె మందులు ఇతర అవసరాలకు నెలకు 10,000కు పైగా ఖర్చవుతుండగా హైదరాబాద్లో కూలి పనులు చేస్తున్న తండ్రి సంపాదన కుటుంబానికి సరిపోవడం లేదు. పింఛన్ కోసం దరఖాస్తు చేసినప్పటికీ వేలిముద్రలో ఐరిస్ నమోదు చేయలేక పింఛన్ అందడం లేదని తల్లి రోజా ఆవేదన వ్యక్తం చేశారు. కుమార్తెకు పింఛన్ ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై పలాస ఎంపీడీఓ వసంత్ కుమార్ స్పందిస్తూ పూర్తి వివరాలు పరిశీలించి అర్హత ఉంటే పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పాత్రుని వలసలోని విజయదుర్గ అమ్మవారి ఆలయంలో అర్ధరాత్రి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఆలయ తాళాలు బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించిన దుండగులు అమ్మవారి ఆభరణాలను అపహరించారు. చోరీకి ముందు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి ఆధారాలు లేకుండా వాటిని సమీప బావిలో పడేసినట్లు గుర్తించారు. సుమారు 4 కిలోల వెండి, తులమున్నర బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. దొంగలను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు చేపట్టారు. సిక్కోలు నేపథ్యంలో రూపొందుతున్న కొన్ని పేజీల జ్ఞాపకాలు చిత్రంలోని తొలిపాట కానరాని దూరంలను గురువారం కార్గిల్ పార్క్ వద్ద చిత్ర బృందం లిరికల్ రూపంలో విడుదల చేసింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ మాట్లాడుతూ పెద్ద సినిమాలకు ధీటుగా చిత్రాన్ని నిర్మించామని, పూర్తి పాటను ఫ్రేమ్ సుప్రీం యూట్యూబ్ ఛానల్ అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి చిరంజీవి మధ్య సాహిత్యం, నిజన్ అంజన్ సంగీతం, హితేష్ సాయి గానం అందించగా ప్రేమ్ సుప్రీం దర్శకత్వం వహించి మిథున్ హీరోగా నటించారు. పాటకు మంచి స్పందన లభిస్తుందని చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలో పూర్తి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నటులు, దర్శకులు, చిత్ర బృంద సభ్యులు పాల్గొన్నారు. జరిగింది. ఇందులో గ్రామీణ నేపథ్యంలో ప్రతి ఒక్కరిలో ఉన్న సంఘర్షణలు, వారి యొక్క భావోద్వేగాలు, వారి యొక్క వాస్తవ జీవితాల మధ్య ముడిపడిన కథ, దీన్ని ముందుకు తేవడం జరిగింది. ఈ యొక్క సినిమాలో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రముఖ కళాకారులందరూ కూడా ఇందులో
శ్రీకాకుళం కళాకారులందరూ కూడా నటించడం జరిగింది. ఈ యొక్క మొదటి పాట సంగీతాన్ని మధ్య చిరంజీవి గారు లిరిక్స్ని అందించారు. అదేవిధంగా హితేష్ షాయ్ ప్రతి ఒక్కరు కూడా ప్రేమ్ సుప్రీం ఈ యొక్క పాట ప్రేమ్ సుప్రీం యూట్యూబ్ ఛానల్లో మీరు చూడగలరు. చూసి 10 మందికి షేర్ చేయగలరని మా యొక్క చిత్రబృందం కోరుకుంటుంది. అదేవిధంగా ప్రస్తుతం ఈ యొక్క సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్లో ఉంది. ఇంకొక 4 రోజుల్లో ఈ సినిమా మీ ముందుకు తీసుకొస్తామని మా గ్రూప్ సభ్యులందరూ కూడా చెప్తున్నాం. అదేవిధంగా మీ ముందుకు వస్తుంది. అది కూడా ప్రేమ్ సుప్రీం యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది. దయచేసి వీక్షించగలరు. యొక్క సినిమా గ్రామీణ నేపథ్యంలో ఈ కొన్ని పేజీ జ్ఞాపకాల చిత్రం నుండి మొదటి పాట కాణాన దూరంలో ప్రేమ్ సుప్రీం యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ చేయడం జరిగిందండి. ఈ పాటని ప్రతి ఒక్కరూ వీక్షించి ఆశీర్వదించి 10 మందికి షేర్ చేయగలని మా టీం చిత్రబృందం మిమ్మల్ని కోరుకుంటుంది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పటికీ ఖరీఫ్ సాగుకు ఇబ్బంది కలగకుండా ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. జూన్ నుంచి ఆగస్టు 25 వరకు 192.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై సాధారణం కంటే 51% లోటు ఉన్నప్పటికీ పప్పు ధాన్యాల సాగు 23.6% పెరిగిందని అన్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 20.35 లక్షల హెక్టార్లలో ఖరీఫ్ సాగు జరిగినట్లు తెలిపారు. ఎల్నీనో ప్రభావాన్ని ముందుగానే అంచనా వేసి ఫిబ్రవరి నుంచే ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించామని చెప్పారు. తక్కువ నీటితో పండే పంటలను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. పంటల బీమా విస్తీర్ణం గత ఏడాది 7.83 లక్షల హెక్టార్ల నుంచి ఈ ఏడాది 15.1 లక్షల హెక్టార్లకు పెరిగిందని, బీమా దరఖాస్తులు 19.5 లక్షల నుంచి 35.1 లక్షలకు చేరాయని మంత్రి తెలిపారు. సుమారు 13,983 కోట్ల విలువైన పంటలకు బీమా భరోసా కల్పించామని చెప్పారు. గత ప్రభుత్వం వదిలిన సుమారు 2,000 రూపాయల కోట్ల బకాయిలను తమ ప్రభుత్వం పరిష్కరిస్తుందని, 2026-27లో 500 కోట్లు, 2027-28లో 1000 కోట్లు, 2028-29లో 1,500 కోట్లు చెల్లించేలా ప్రణాళిక రూపొందించామని తెలిపారు. రైతులపై భారం వేయకుండా పంటల బీమా రక్షణ కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. మార్కెట్లో నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో సామాన్యులపై అదనపు భారం పడుతోంది. ఉల్లి ధర కిలో 55 నుంచి 60కి చేరింది. జూన్లో 25గా ఉన్న ధర 2 నెలల్లో రెట్టింపైంది. వర్షాభావంతో కర్నూలు ప్రాంతంలో ఉల్లి సాగు దిగుబడి తగ్గడంతో సరఫరా పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. దీంతో మహారాష్ట్ర ఉల్లిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పంచదార కూడా వారం రోజుల్లో 15 రూపాయలు పెరిగి కిలో 70కి చేరింది. ధరల పెరుగుదలతో గృహిణులు, చిరు వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకుల ధరలు నియంత్రించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. జలుమూరు మండలం అల్లారపేటకు చెందిన 70 ఏళ్ల చింతు చిన్నమ్మడు హత్య కేసును శ్రీకాకుళం జిల్లా పోలీసులు ఛేదించారు. కేసు వివరాలను ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి వెల్లడించారు. మృతురాలి వద్ద నుంచి అపహరించిన 38 లక్షల విలువైన 24 తులాల బంగారం, 6 తులాల వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసులో 5 నిందితులను తిలార్ రైల్వే స్టేషన్ వద్ద అరెస్టు చేశారు. బంగారు ఆభరణాల కోసం పథకం ప్రకారం చిన్నమ్మను హత్య చేసి మృతదేహాన్ని గోని సంచిలో ఉంచి తంపర కాలువలో పడేసినట్లు దర్యాప్తులో తేలింది. సీసీ కెమెరాలు, సీడీఆర్, ట్రాకర్ డాగ్, డ్రోన్, కార్ ట్రాకింగ్ తదితర సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించినట్లు ఎస్పీ తెలిపారు. మహిళలు, వృద్ధులు విలువైన ఆభరణాలతో ఒంటరిగా ప్రయాణించకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేయాలని ఎస్పీ సూచించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తర్వాత బులెటిన్లో కలుసుకుందాం. నమస్కారం.